వందే రామదూతం. కలియుగ ప్రత్యక్ష దైవం అవధూత చక్రవర్తి అయినటువంటి భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి వారి పాదపద్మములకు శతకోటి వందనాలు సమర్పించుకుంటూ, మాది తిరుపతి డిస్టిక్ సత్యవేడ్ అండి. నా పేరు మురళీరాజు, మా మిస్సెస్ పేరు వనిత. గత సంవత్సరం నవంబర్ 18వ తారీఖున మా మిస్సెస్ వారి ఫ్రెండ్ రూపా ధనంజయరాజు గారని వారి ఇంట్లో సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం చేసుకొని ఉండగా మాకు ఆహ్వానం అందింది. అవాళ తెలిసిందండి మాకు స్వామివారి ధర్మం గురించి తెలిసింది. మేమిద్దరం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడే వాళ్ళ పూజ నిర్వహించిన వాళ్ళు సంధ్యా అమ్మవారు. అదేవిధంగా నవంబర్ 20వ తారీఖున మరొక పూజకి వెళ్ళాము. ఆ పూజలో కూడా పాల్గొన్నాము. గత సంవత్సరం తిరుపతిలో సుబ్రహ్మణ్య స్వామి పూజ నవంబర్ 28వ తారీఖు జరిగిందండి. దానికి ముందు రోజు నవంబర్ 27వ తారీఖున మా ఇంటి వద్ద స్వర్ణలక్ష్మి దాంపత్య వ్రతం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత నాకు స్వామివారి దర్శన భాగ్యం కలిగిందండి. స్వామివారి దర్శన భాగ్యంలో మేము స్వామివారికి మా బాధలు విన్నవించుకోవడం జరిగిందండి. మాకు యాక్చువల్గా ఒక సిమెంట్ షాప్ ఉంది. అదేవిధంగా మురుగన్ ట్రక్లైన్ అనేసి అని 3 కంటైనర్ వెహికల్ ఉన్నాయండి. గత 3 సంవత్సరాలుగా నేను మా శ్రీ సిటీ నుంచి ట్రాన్స్పోర్టర్గా ఉంటుంటే ఆ ట్రాన్స్పోర్ట్ ద్వారానే బాగా లాస్ అవ్వడం జరిగింది. ఆ విషయం స్వామివారికి వినియోగింటే అలాగే నేను చూద్దామనేసి నాకు చెప్పినారు. లాస్ట్ టైం ఒక 2 months బ్యాక్ స్వామివారికి దర్శనానికి ఒకసారి కలిసినప్పుడు ఏమైనా అయ్యా మీ బండ్ల విషయం అని స్వామివారే నాకు గుర్తు చేయడం జరిగింది. స్వామి ఇట్లా కొంచెం ఇబ్బందిగానే ఉంది స్వామి అని చెప్పిన తర్వాత స్వామివారు 3 రోజుల్లో మిమ్మల్ని ఒక ఆయన వచ్చి కలుస్తారనైనా నా మనసులో ఏంటంటే బండ్లు అమ్మేయాల. స్వామివారు ఏం చెప్పినంటే 3 రోజుల్లో మిమ్మల్ని వచ్చి ఒకరు కలుస్తారయ్యా అని చెప్పినారండి. నా మనసులో ఏముందంటే బండ్లు అమ్మేయాలని. 3 రోజుల తర్వాత ఒక అతను వచ్చి కలిశాడండి. ఏమని కలిశాడంటే, అన్నా నేను ఒక 6 monthsగా మిమ్మల్ని అడగడం అనుకుంటున్నాను, ట్రాన్స్పోర్ట్ బండ్లు నాకు అరేంజ్ చేయండి అన్నా, నేను లోడ్లు ప్రొవైడ్ చేస్తానని చెప్పడం జరిగింది. అంటే నాకు ఇది తట్టలేదు. మనం ఏంది నా మనసులో ఉండేదంటే బండ్లు అమ్మేయాలా. ఓహో స్వామి. మళ్ళీ అయితే ఒక సందర్భంలో స్వామివారితో మాట్లాడుతుంటే, ఏమయ్యా ఒక ఆయన వచ్చి కలిసినాడా మిమ్మల్ని అనేసి అన్నాడు. స్వామి కలిశాడు కానీ అతను బండ్లు కొనుక్కొని వెళ్ళడానికి కాదు స్వామి, ఇట్లా లోడ్లు ఇస్తా అంటున్నారు. అదేనయ్యా నీకు ఇంక ఇప్పుడు బండ్లు అమ్ముకొని ఏం చేస్తావో నేను చెప్పింది అందుకేనంటే అప్పుడు తట్టిందంటే నా మట్టి బుర్రకి, ఇది బండ్లు అమ్ముకోవడం కాదు కంటిన్యూ చేయమని స్వామివారి ఆజ్ఞ అనేసని. ఒక 2 monthsగా అండి బండ్లు బ్రహ్మాండంగా నడుస్తున్నాయండి. అదేవిధంగా ఇప్పుడు నాకు 2 బండ్లు అవసరం అండి. లోడ్లు మంచిగా అందుతున్నాయి, బండ్లు కూడా బాగా తిరుగుతూ ఉన్నాయి. యాక్చువల్గా మా సిమెంట్ షాప్ ఒకటి ఉంటేను కొంచెం మందకొడిగా వ్యాపారం జరుగుతూ ఉంటే స్వామివారి దయ వల్ల ఇప్పుడు మంచిగా వ్యాపారం జరుగుతుంది. డిసెంబర్ మంత్ 1st weekలో స్వామివారి దయ మేరకు ఇంకొక బ్రాంచ్ సిమెంట్ షాప్ కూడా మా పక్కనే తమిళనాడు బార్డర్లో స్టార్ట్ చేస్తున్నానండి. ఇంతటి మంచి నాకు స్వామివారిని అందించినటువంటి సంధ్య అమ్మవారికి, అలాగే మా దగ్గరలో పుత్తూరుకు సంబంధించినటువంటి జయమ్మ ఉమాపతి గారి దంపతులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్వామివారికి నా జీవితాంతం మా కుటుంబం సేవాభావంతో ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. వందే రామదూతం.